అందరికీ నమస్కారం. మరి ఈరోజు జాదు పిటారాలో మనం చెప్పుకోబోయే అంశం క్లాసిఫికేషన్ కార్డ్స్. ఈ క్లాసిఫికేషన్ కార్డ్స్ అనేవి ఇందులో చక్కగా అన్ని రకాలకు సంబంధించిన కార్డులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 5 రకాలుగా సంబంధించి ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఫ్రూట్స్ కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే వెజిటబుల్స్ అనేవి కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే యానిమల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అట్లాగే బర్డ్స్కి సంబంధించి కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ వెహికల్స్ అన్నీ కూడా కొన్ని రకాలకు సంబంధించి ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ 5 రకాల కార్డులు అన్నీ కలిపేసి ఉంటాయి. ఈ విద్యార్థులకి ఇచ్చి ఒకసారి ఫ్రూట్స్ కార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో అవన్నీ తీసుకురామన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రూట్స్ తీసుకొస్తారు, లేదా వెజిటబుల్స్ తీసుకురామంటే వెజిటబుల్స్ తీసుకొస్తారు. అలాగే యానిమల్స్ సంబంధించినవి తీసుకురామంటే యానిమల్స్ సంబంధించినవి తీసుకొస్తారు, లేదంటే బర్డ్స్కి సంబంధించి తీసుకురామంటే బర్డ్స్కి సంబంధించి తీసుకొస్తారు. వెహికల్స్ సంబంధించి తీసుకురామంటే వెహికల్స్ సంబంధించి తీసుకొస్తారు. ఈ రకంగా ఏంటంటే ఒక క్లాసిఫికేషన్, అంటే ఈ వెజిటబుల్స్, ఈ ఫ్రూట్స్, ఈ వెహికల్స్ అని చెప్పి మనం వాళ్ళ నుంచి క్లాసిఫికేషన్ అనే భావాన్ని పెంపొందించవచ్చు. అదేవిధంగా విద్యార్థులకి ఇవన్నీ కూడా చక్కగా ఇచ్చి, లేదా ఒక ఫ్రూట్ని చూపించి ఫ్రూట్ పేరు అడిగామనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్లోను హిందీలోను కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే భాషా భావనలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ భాషా భావనలు పెంపొందించడానికి కూడా ఈ కార్డ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రకంగా మరొక అంశం ఏంటంటే ఇందులో మనకి కదిలేవేవి, ప్రాణం ఉన్నవేవి, ప్రాణం లేనివేవి, తినేవేవి, వండుకునేవేవి, ఇలాంటి భావనలు కూడా వాళ్ళు డెవలప్ చేయడం వల్ల వాళ్ళలో కాగ్నిటివ్ డొమైన్ అనేది యాక్టివేట్ అవుతుంది. చక్కటి అనుభవాన్ని పొంది ఆ అనుభూతిని వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఈ రకంగా ఏంటంటే మన క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డ్స్ అనేవి చక్కగా కాగ్నిటివ్ డొమైన్ని యాక్టివేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.